రెడ్మీ ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన ఫోన్స్లో నాకు బాగా నచ్చిన ఫోన్ ఈ రెడ్మీ 12 5G. సో దగ్గర ఒక 1 వీక్గా అయితే నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ మొబైల్తో నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకుంటాను. ఇదైతే అమెజాన్లో పర్చేజ్ చేశాను, రిటైల్ యూనిట్, కంపెనీ యూనిట్ అయితే కాదు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేది. సో అన్బాక్సింగ్ అయితే నేను సపరేట్గా చేయలేదు, బాక్స్ని అయితే రాగానే ఓపెన్ చేశాను. ఒకసారి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ టూల్, TPU కేస్, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ 22.5 వాట్ ఛార్జర్, ఆఫ్ కోర్స్ ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ USB to Type-C కేబుల్ అండ్ మొబైల్. సో ఇవే బాక్స్ కంటెంట్స్. అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ మనం రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కసారి అయితే ఓవర్ వ్యూ చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ లా కనిపిస్తుంది, బట్ ఒకటి LED ఫ్లాష్, రెండే కెమెరాస్ అయితే ఉంటాయి. సో మనకి బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది ఏ గ్లాస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ రెడ్మీ ఫోన్స్ ఒకప్పుడు వాళ్ళు 8-9-10,000లో కూడా గ్లాస్ బాడీనే ఇచ్చారు, మధ్యలో మానేశారు. బట్ రీసెంట్గా ఈవెన్ ఈ 11-12,000లో కూడా సో గ్లాస్ బాడీని అయితే ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. అంటే కొంత గ్యాప్ తర్వాత మధ్యలో అయితే పాలికార్బోనేట్ బ్యాక్నే యూజ్ చేశారు. సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో పర్టికులర్గా ఏం గ్లాస్, గొరిల్లా గ్లాస్ 3 ఇంకేదా అనేది అయితే మనకు తెలియదు, బట్ డివైస్ అయితే బ్యాక్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. బాటంలో రెడ్మీ బ్రాండింగ్ ఉంది అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సో పైన మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్, IR బ్లాస్ట్ ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ఉంది. ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ లేదా 2 సిమ్ములను అయితే యూజ్ చేయొచ్చు. అండ్ బాటంలో మైక్ ఉంది అండ్ Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. రైట్ సైడ్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉంది. పవర్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్గా అయితే పనిచేస్తుంది. సో నేనైతే ఆల్రెడీ సెటప్ చేశాను. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. ప్రెస్ చేయగానే మనకైతే అన్లాక్ అవుతుంది. అండ్ ఫ్రంట్ మనకి డిస్ప్లేలో ఏదైనా ప్రొటెక్షన్ యూజ్ చేశారో లేదో అయితే తెలియదు, వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. బట్ ఓవరాల్గా మొబైల్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్డ్ చాలా బాగుంది. 10,000 11,000 మొబైల్ అనిపించదు. నియర్లీ 20,000 ప్రైస్ రేంజ్లో మనం చూస్తుంటాం కదా, అంత బాగా అయితే అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ బాగుంది. సో సాలిడ్గానే అనిపించింది, ఎక్కడ కూడా మనకి చీప్గా అయితే అనిపించలేదు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో వాళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ అయితే ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు 128GB వేరియంట్, ఇదైతే 12,000కి లాంచ్ చేశారు. నేను కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని సో 10,999కి అయితే వచ్చింది. రిమైనింగ్ మోడల్స్ యొక్క ప్రైసెస్ని కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు. అండ్ పోకో M6 Pro అని మరొక ఫోన్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు, 1,000 తగ్గించి. కాకపోతే అది 464GB వేరియంట్, సో ఇది 128GB వేరియంట్. సో మార్కెటింగ్ స్ట్రాటజీ. సో అలా పైన డ్రెస్ మార్చి 464ని 10,000లో అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ 11,000కి తెచ్చి కార్డ్ డిస్కౌంట్తో అది 10,000కి వస్తుంది. సో అంతే డిఫరెన్స్. బట్ పోకోతో కంపేర్ చేస్తే రెడ్మీలో ఇష్యూస్ వస్తున్నాయి, పోకోలో కూడా వస్తున్నాయి. బట్ రెడ్మీ కొంచెం ట్రస్టబుల్ అని అయితే అనిపించింది. పోకోలో అయితే చాలా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయి, రెడ్మీలో కూడా మనం చూసాం, బట్ పోకోలో కొంచెం ఎక్కువ ఉంది. సో పోకో M6 Proకి వెళ్ళాలా, రెడ్మీ 12 5Gకి వెళ్ళాలా అంటే రెండిట్లో మాత్రమే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే రెడ్మీ కొంచెం బెటర్ బ్రాండ్గా అనిపిస్తుంది, రెండు వాళ్ళే అయినప్పటికీ. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.79 ఇంచ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. 550 nits బ్రైట్నెస్తో వస్తుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వేరే వాటితో కంపేర్ చేస్తే సో యాక్సెప్టబులే. అవుట్డోర్ విజిబిలిటీ పరంగా పెద్ద ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. ఇండోర్లో అయితే అసలు కంప్లైంట్స్ లేవు. అండ్ వీడియోస్ని కూడా మీరైతే సో చూడొచ్చు. వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. బట్ ఏంటంటే సో యూట్యూబ్లో వీడియోస్ని మీరు 4Kలో అయితే ప్లే చేయలేరు, 1080p వరకే. సో ఇదేం అడిగారు, నాడ్ CE 3 Lite 20,000లో లాంచ్ చేశారు. దాంట్లోనే మనం 4Kలో చేయలేము, ఈవెన్ 2Kలో కూడా చేయలేము. బట్ వేరే మొబైల్స్ 10,000 ప్రైస్ అయినా వేరే మొబైల్స్లో 2K వరకు ప్లేబ్యాక్ చూశాను. సో బట్ ఇది చిప్ సెట్ రిస్ట్రిక్షన్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ బ్రాండ్ కావాలి అనుకుంటే వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా పే చేస్తే సో క్వాల్కమ్ అయితే ఎనేబుల్ చేసేదే ప్లేబ్యాక్ని. బట్ వీళ్ళు బడ్జెట్ ఫోనే కదా అని అంత ఇంట్రెస్ట్ చూపనట్టున్నారు. యూట్యూబ్ వీడియోస్ని అయితే మ్యాక్సిమం 1080pలో చూడొచ్చు. సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. అండ్ సింగిల్ స్పీకర్ తోట వస్తుంది. సో సింగిల్ స్పీకర్ అయినా కానీ బాగానే ఉంది. ఒకసారి అయితే క్వాలిటీని మీరు ఇక్కడ చెక్ చేయండి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 4nm ప్రాసెసర్ కదా అని ఫ్లాగ్షిప్ చిప్సెట్స్లో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. 4nm ప్రాసెసర్ అయినప్పటికీ శాంసంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాసెసర్. సో స్కోర్స్ని మనకి అంటూ స్కోర్ని 4,50,000 స్కోర్ చేసింది. డే టు డే యూసేజ్లో అయితే సో చాలా మంచి చిప్సెట్ ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. బట్ మీరు హెవీ గేమింగ్కి అయితే పనికిరాదు. సో ఈ ప్రైస్ రేంజ్లో
బట్ స్టిల్ ఇంతకంటే బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్తో మీకు ఫోన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. బట్ అవి 4Gలో వస్తాయి. 5Gలో మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ని అయితే ఇది ఇస్తుంది. సో BGMI అండ్ రిమైనింగ్ సబ్వే సర్ఫర్, BGMIని నార్మల్ సెట్టింగ్స్లో సబ్వే సర్ఫర్, టెంపుల్ రన్ లాంటి గేమ్స్ని అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆడుకోవచ్చు. సో ర్యామ్ మేనేజ్మెంట్ పర్లేదు, ఇంకొంచెం అయితే బెటర్గా ఉండాల్సింది అనిపించింది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 4GB ర్యామ్ వేరియంట్. సో వీళ్ళు LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 128GB వేరియంట్ 11,000లో నాకైతే బెస్ట్ అనిపించింది. ఎవరికైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ సెన్సార్, మరొక 2 MP సెన్సార్. సో మెయిన్ సెన్సార్తో డే టైంలో ఇమేజెస్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది. సో కెమెరాస్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇంకొంచెం ఈ ప్రైస్ రేంజ్లో అన్నిట్లో యావరేజ్గానే ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్ అనే కాదు, 20,000లో కూడా సో యావరేజ్ కెమెరా పర్ఫార్మెన్స్తో నేను చాలా మొబైల్స్ని చూశాను. బట్ సో 5G సెంట్రిక్ ఫోన్గా అయితే వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి సో కెమెరాస్ని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, డీసెంట్గానే అనిపించింది. సో కొంచెం ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా పోర్ట్రేట్స్లో ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా యావరేజ్గానే ఉంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనం 1080p వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్ని ఇక్కడ చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో Redmi 12 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో మ్యాక్సిమం 1080p వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఇది 1080p శాంపిల్. క్వాలిటీని అయితే మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆడియోని కూడా చెక్ చేయండి. ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. అండ్ ఫ్రంట్ కూడా మనం మ్యాక్సిమం 1080p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఆ శాంపిల్ని కూడా ఇక్కడ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో Redmi 12 5G ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ అబవ్ యావరేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో వీళ్ళు బాక్స్లో 22.5 వాట్ ఛార్జర్ని ఇచ్చిన, ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్నే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే దగ్గర 2 hours అయితే పడింది. సో నార్మల్ యూజర్స్ ఈజీగా 1 day పైన బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో హెవీగా ఇంకా ఎప్పటికీ వాడుతూనే ఉంటే ఈవినింగ్ వరకు అయితే మళ్ళీ ఛార్జ్ పెట్టే అవసరం అయితే అవుతుంది. సో బట్ ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే డీసెంట్, కంప్లైంట్ చేయడానికి లేదు. సో అలా అని ఎక్సలెంట్గా కూడా లేదు. అండ్ సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ కాబట్టి ఇంకొంచెం బ్యాటరీ ఎఫిషియన్సీ తక్కువ ఉందని అయితే నాకు అనిపించింది. అదే TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ అయితే ఇంకొంచెం బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉండేదని నాకు అనిపించింది. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే సో అన్ని మేజర్ సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇచ్చారు, దేన్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ ఆల్రెడీ మనం టెస్ట్ చేసాం కదా, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో వీడియోస్ని అయితే హెచ్డీలో అయితే ప్లే చేస్తుంది. వైడ్1 L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. అండ్ బట్ ఎలాంటి HDR అట్లాంటిది అయితే సపోర్ట్ లేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 14తో వస్తుంది. సో చాలా బ్లోట్వేర్ అయితే ఉంది. ఒక 12-13 యూజ్లెస్ యాప్స్ అయితే వచ్చాయి. క్రేజీ జ్యూసర్, డస్ట్ సెటిల్ అండ్ జువెల్ బ్లాస్ట్, బబుల్ షూటర్, ఇట్లాంటి అన్ని చాలా ఉంది. అండ్ మూవ్స్, ఇట్లా స్నేక్ జోన్, ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మంచి విషయం ఏంటంటే మనం అన్ఇన్స్టాల్ అయితే చెయ్యొచ్చు. సో అది బాగా అనిపించింది. అండ్ అదర్వైజ్ వేరే మేజర్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ని అయితే చూడలేదు. అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎప్పటి వరకు ఇస్తామనేది అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. సో 1 year మరొక మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 2 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అండ్ MIUI అప్డేట్స్ అయితే అప్ టు 3 years ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. దీన్ని అయితే వాళ్ళు అఫిషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ అన్నింటికంటే యూజ్ఫుల్ ఫీచర్, ఈ ఫోన్ మనకి MIUI డైలర్తో వస్తుంది. అంటే అవతలి వ్యక్తి యొక్క కాల్ను మీరు రికార్డ్ చేసేటప్పుడు అవతలి వ్యక్తికి ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. సో చాలా మందికి ఇది చాలా నీడ్ఫుల్ ఫీచర్. సో అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ అవ్వచ్చు. అదే ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IP53 రేటింగ్తో అయితే వస్తుంది. సో ఓవరాల్గా 11,000లో దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే సో మీ ప్రయారిటీ 5G అయితే అండ్ అది కూడా మంచి ప్రీమియం అండ్ గ్లాస్ బాడీతో ఒక ఫోన్ కావాలి అనుకుంటే అండ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉండాలనుకుంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. బట్ 5G మీకు అంత హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే ఈవెన్ AMOLED డిస్ప్లేతో కూడా మీకు మొబైల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇన్ఫినిక్స్ Note 12 అయ్యి అనుకుంటా ఈవెన్ 9,999కే వచ్చింది మొన్న. సో చాలాసార్లు అండర్ 10,000 ప్రైస్ రేంజ్లోనే వస్తుంది. బట్ 5G కావాలి అనుకుంటే మాత్రం ఓవరాల్గా Redmi 12 5G
ఒక బ్యాలెన్స్డ్ ఆప్షన్. ఈవెన్ పోకో M6 ప్రోతో కంపేర్ చేసిన సో రెండు సిమిలర్గానే ఉన్నాయి. అది కొంచెం తక్కువ స్టోరేజ్తో వస్తుంది, 464 10,000లో వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. ఇది 4,128 11,000కి వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, పోకోతో కంపేర్ చేస్తే రెడ్మీ కొంచెం బెటర్ బ్రాండ్ వాల్యూ ఉంది. అంటే పోకోలో కొన్ని ఎక్కువ కంప్లైంట్ చూసాం, ఇందులో కొంచెం తక్కువ కంప్లైంట్ చూసాం, అంతే రెండింటికి డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.